తెలుగు తెరపై శాస్త్రీయ నాట్యమైన, మోడర్న్ డాన్సర్ అయిన, అద్భుతంగా చేయగలిగిన కథానాయికగా ఒకప్పుడు భానుప్రియ గురించి చెప్పుకునేవారు. నాయనాలతో, నాట్యంతో ఆమె చేసే విన్యాసం చూడటానికి అభిమానులు తప్పకుండా ఆమె సినిమాలకు వెళ్ళేవారు. ఇక భానుప్రియ వాయిస్ కూడా చాలా ప్రత్యేకమేనని చెప్పాలి. ఇలా అనేక కోణాలలో ప్రతిభ కలిగిన నాయకిగా మనకి భానుప్రియ గారు కనిపిస్తారు. అలాంటి భానుప్రియ గురించి ట్రీ మీడియాలో వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు నందం హరిశ్చంద్రరావు ప్రస్తావించారు. భానుప్రియను చూసి ఆదర్శ్ కౌశల్ ఇష్టపడ్డారు. ఆయన ప్రపోజల్‌ను ఆమె అంగీకరించారు. అయితే ఆ పెళ్లికి భానుప్రియ తల్లి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తల్లి స్వార్థంతో ఆలోచిస్తుందని గ్రహించిన భానుప్రియ అప్పటి వరకు తను స్పందించిన ఆస్తిపాస్తులను ఆళ్ళ తల్లికే వదిలేసి అమెరికా వెళ్లిపోయారు. అక్కడే ఆదర్శ్ కౌశల్‌ను వివాహం చేసుకున్నారని అన్నారు. అత్తగారి పట్ల గౌరవం, భర్త పట్ల ప్రేమ ఉండేవి. తన కాళ్ళపై తను నిలబడటం కోసం అమెరికాలో డాన్స్ స్కూల్ ఓపెన్ చేశారు. అయితే అత్తగారు చనిపోయిన తర్వాత ఆ భార్యాభర్తల మధ్య గొడవలు పెరుగుతూ వచ్చాయి. అందుకు కారణమైన వ్యసనాల బారిన పడటమే ఇక భరించలేని పరిస్థితుల్లో ఆమె చెన్నైకి తిరిగి వచ్చారు. భర్త వైపు నుంచి కూడా ఆమెకి ఎలాంటి ఆస్తిపాస్తులు రాలేదు. ఆ మధ్యే మెమోరీ లాస్‌తో బాధపడిన భానుప్రియ గారు ఇప్పుడు పరిస్థితి నుంచి బయటపడ్డారని చెప్పారు.